వివేకానంద ఆయన ఆయన స్టోరీలో కొత్త డెవలప్‌మెంట్స్ వచ్చాయని విన్నాం. అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందని. సో దాని గురించి మీ మాటల్లో. వివేకానంద రెడ్డి హత్య కేసు గత 5 ఏళ్ల నుంచి అనేక మలుపులు తిరుగుతుంది. అదొక క్రైమ్ థ్రిల్లర్ లాగా, డ్రామా లాగా, పొలిటికల్ థ్రిల్లర్ లాగా రకరకాల జానరాస్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ మిక్స్ అవుతున్నాయి అన్నమాట. నిజానికి ఇప్పటివరకు సినిమా తీశారు కానీ దానికంటే కూడా వెబ్ సిరీస్ బాగుంటుంది. అది డీటెయిల్గా కానీ అంటే ఒక పక్షంలో ఉండి తీయకూడదు సినిమా. ఇప్పుడు సినిమా ఏంటంటే ముందే తెలుగుదేశం వాళ్ళు తీశారు అది, అందువల్ల అది పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడు కూడా సినిమా ఎప్పుడు బాగుంటుందంటే మనం డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తీయాలి దీన్ని, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అట్లా చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్లు కొన్ని జరుగుతున్నాయి వివేకానంద రెడ్డికి ఎలక్షన్ ముందు. చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది యాక్చువల్గా ఈ విషయంలో. సో ముందు లీగల్గా ఏం జరుగుతుంది మాట్లాడుకొని, పొలిటికల్గా ఏం జరుగుతుందని తర్వాత మాట్లాడుకుందాం. లీగల్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ సునీత రెడ్డి ఆమె టార్గెట్ ఏంటంటే అవినాష్ రెడ్డి ఒకడే బయట ఉన్నాడు, ఆయన లోపల పెట్టాలని. కానీ ఆమెకు ఇబ్బంది కలిగిస్తూ A5గా ఉన్నా, అంటే దీంట్లో ఇప్పటివరకు మొత్తం 8 మంది ఉన్నారు. అక్యూజ్డ్ 8 వచ్చి అవినాష్ రెడ్డి, అక్యూజ్డ్ 1 ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. సో ఇందులో 5వ నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్. ఆయనకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కూడా సేమ్ గ్రౌండ్స్లో మాకు కూడా బెయిల్ ఉండాలని వాళ్ళు వెళ్ళారు. అందుకని ఇప్పుడు వీళ్ళకి బెయిల్ వస్తే మళ్ళీ ఇంకా లోపల ఉన్న సునీల్ యాదవ్ కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా బెయిల్కి వస్తారు, ఉమాశంకర్ రెడ్డి వీళ్ళు కూడా వస్తారు. అందుకని సునీత రెడ్డి ఏం చేసిందంటే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తుంది. సో ఇప్పుడు మామూలుగా ఆమె వేసినప్పుడంతా సిబిఐని ఎలాగో సుప్రీంకోర్టు అడుగుతుంది నీ సంగతి ఏంటి అని. అందుకని సుప్రీంకోర్టు సిబిఐ కూడా రద్దు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అడిగిందనమాట. ఇప్పుడు దానివల్ల ఇతని బెయిల్ కానీ రద్దు అయితే సుప్రీంకోర్టులో ఆటోమేటిక్గా భాస్కర్ రెడ్డికి, ఉదయ్ కుమార్కి, ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అదొకటి. రెండవది ఏంటంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు మీద విచారణ జరుగుతుంది. దాని మీద గట్టిగా సిబిఐ కూడా అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ఆర్గ్యూ చేస్తుంది. సో దీనివల్ల కానీ అవినాష్ రెడ్డి కానీ బెయిల్ కానీ రిజెక్ట్ అయితే మాత్రం అది పెద్ద దెబ్బ జగన్కి. ఎందుకంటే అక్కడ అవినాష్ రెడ్డి అప్పుడు జైలు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయన ఏమీ పోటీ చేసే అర్హత అయితే కోల్పోడు, శిక్ష పడలేదు కాబట్టి జైల్లో ఉన్నా కూడా అక్కడ పోటీ చేయొచ్చు. కానీ అది దాని చుట్టూ పెద్ద రాజకీయం అయిపోతుంది కదా. అక్కడ ఆయన అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు అయిందంటే అర్థం ఆయన దోషి అని చెప్పి వీళ్ళు నెరేటివ్ తీసుకెళ్తారు. ఆల్రెడీ సునీత శర్మలో దాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా దాన్ని రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేస్తుంది. అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ అయ్యాడు చూడండి, మేము చెప్పింది నిజమైంది, అతనే చంపించాడు అని కోర్టులో తేలకపోయినా కూడా అతన్ని దోషిగా చేసేసి వీళ్ళు మాట్లాడతారు. సో అది కొంత జగన్కి డ్యామేజ్ అవుతుంది. అట్లాగే భారతిరెడ్డికి కూడా లింక్ పెడతారు. భారతిరెడ్డికి ఈయన చెప్పి చేశాడు కాబట్టి భారతిరెడ్డి దోషి అని ఆమెను కూడా రంగంలోకి తీసుకొస్తారు. సో ఆమెకు కూడా తలనొప్పి అవుతుంది, భారతిరెడ్డికి కూడా. ఇది మేజర్ ఇష్యూ అనమాట. ఇప్పుడు ఈ మొత్తం కేసులో మేజర్ ఇష్యూ అయితే అది కాకుండా ఈ ఎర్రగంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు సంబంధించిన బెయిల్ పిటిషన్లో వాళ్ళ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్సీ కూడా వైసీపీ నుంచి, ఆయన వాదనలు కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఆయన ఎందుకు బెయిల్ అడుగుతున్నా అంటే ఇప్పటి వరకు హీర్సే ఎవిడెన్స్ మీదనే ఈ కేసు నడిచింది. హీర్సే ఎవిడెన్స్ అంటే అర్థమైందంటే నాకు ఎవరో చెప్పారని నేను చెప్పడం, నాకు ప్రత్యక్షంగా లేదు, దాన్ని హీర్సే ఎవిడెన్స్ అంటారు ఇండియాలో. సో ఇక్కడ ఎవరు హీర్సే ఎవిడెన్స్ అంటే దస్తగిరి వాంగ్మూలంలో ఏం చెప్పాడంటే నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పాడు. ఏమని చెప్పాడంటే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు మనల్ని వివేకానంద రెడ్డి చంపమని నాకు చెప్పారు, డబ్బులు ఇస్తామన్నారు, అడ్వాన్స్ కూడా ₹1,00,00,000 నీకు ఇస్తున్నాను అని నాకు ఎర్రగంగిరెడ్డి ₹1,00,00,000 డబ్బు ఇచ్చారు. సో ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పిన దాన్ని బట్టి ఈ హత్యను చేయించింది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు అని ఇతను చెప్పితే దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. అంతేగాని వేరే రకమైన ఆధారాలు ఏమీ సిబిఐ చూపించలేకపోయింది. దాన్ని ఏమంటారు, గూగుల్ టేక్అవుట్ కూడా అది అక్యురేట్ కాదని సిబిఐ సబ్మిట్ చేసింది కోర్టుకు. కాబట్టి ఏ రకమైన ఆధారాలు
లేవు, కాబట్టి వదిలేయాలి అనేది, బెయిల్ ఇవ్వాలి అనేది ఒకటి. రెండవది భాస్కర్ రెడ్డి 72 ఏళ్ళు, ఆయనకు స్పైన్ సర్జరీ జరిగింది, నిలబడలేని పరిస్థితి ఉంది. ఆయనకి ఇతర జబ్బులు కూడా ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆయనకి ఒక్కొక్కసారి సీరియస్ అయితే వితిన్ 30 మినిట్స్లో డాక్టర్ల బృందం ఆయన దగ్గర ఉండాలి, అటువంటి ఎమర్జెన్సీ ఉంది ఆయనకి. ఈ మధ్యన ఆయనకి మెడికల్ గ్రౌండ్లో కూడా ఇంటీరియం బెయిల్ ఇదే కోర్టు ఇచ్చింది. అందుకని ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 1 year ఉన్నారు. వీళ్ళు ఏదైనా కేసులో 60 రోజుల నుంచి 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ ఎక్కిపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే ఒక తీసుకునే హక్కు ఆ ముద్దాయికి ఉంటుంది. సో బెయిల్ ఇస్ ద జైల్ ఇస్ ద ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ ద రూల్ అని సుప్రీంకోర్టు అనేకసార్లు అనింది. బెయిల్ ఇవ్వడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. జైలు అనేది ఎక్సెప్షన్గా ఉండాలి తప్ప బెయిల్ ఎక్సెప్షన్గా ఉండకూడదు. బెయిల్ రెగ్యులర్గా ఉండాలి, జైలే మాత్రం ఎక్సెప్షన్గా ఉండాలి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. సో ఈ గ్రౌండ్స్ నుంచి ఇవ్వమని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్ గారు తీర్పు రిజర్వ్ చేశారు. సో ఇది లీగల్ సంబంధించిన ఇది. ఇందులో లీగల్ది ఇంకొన్ని ఉన్నాయి. అదేంటంటే దస్తగిరి 2-3 రకాల పిటిషన్లు ఉన్నాయి. ఒకటేమో నేను ముద్దాయి కాదు, నేను సాక్షిగా పరిగణించండి అని కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశాడు. యాక్చువల్గా అతనే కన్ఫెస్ అయ్యాడు అనేకసార్లు, నేనే చంపాను, గొడ్డలతో వేసాను అంటే. నేనే చంపాను అనలేదు, నేను కూడా చంపాను అంటే, నేను కూడా గొడ్డలతో నరికాను. ఎవరు సునీల్ యాదవ్ గుండెల మీద కూర్చున్నాడు, మేమందరూ కలిసి చంపామని, నలుగురు కలిసి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, నలుగురు కలిసి చంపామనేది అతను చెప్పింది. సో ఇప్పుడు అతన్ని కోర్టు సాక్షిగా పరిగణిస్తుందా లేదనేది ఇంట్రెస్టింగ్. అది కానీ పరిగణిస్తే మాత్రం అది ఒక ఎక్సెప్షనల్ కేసు అవుతుంది. అంటే నేనే చంపాననే ఒక వ్యక్తిని నిందితుడి నుంచి తొలగించి సాక్షిగా ఎట్లా పరిగణిస్తుంది న్యాయ వ్యవస్థ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక నెక్స్ట్ వచ్చి ఇతను బెయిల్ రద్దు చేయమని వేశాడు. ఎవరిది? అవినాష్ రెడ్డిది. అది దాని మీద కూడా ఇంకా తీర్పు రావాల్సింది. మూడవది సునీత షర్మిల మీద కూడా అతను కేసు వేశాడు. వివేకానంద డెత్ను పొలిటికల్గా వాళ్ళు చెప్పొద్దని చెప్పండి అని. సో ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం పొలిటికల్గా షిఫ్ట్ అయితే, వివేకానంద రెడ్డి హత్యను 2019లో వైసీపీ ఉపయోగించుకుంది బ్రహ్మాండంగా. తెలుగుదేశాన్ని ఇన్వాల్వ్ చేసింది, నారాసుర రక్త చరిత్రను బుక్లెట్ వేసింది. దానికి అప్పుడు సునీత కూడా ఉపయోగపడింది. సునీత కూడా తెలుగుదేశం వాళ్ళే చంపించారని చెప్పింది. ఇప్పుడు దాన్ని వైసీపీ ఉపయోగించుకోలేకపోతుంది, తెలుగుదేశం ఉపయోగించుకుందాం అనుకుంటుంది. కానీ సునీత అండ్ షర్మిల తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు హైజాక్ చేస్తున్నారు దాన్ని. సో ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ఒక యూటర్న్ తీసుకున్నాడు. అదేంటంటే షర్మిల జగన్ ఒకటే అని చెప్పి ఆయన తీసుకున్నారు. పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటే, వీళ్ళిద్దరూ ఒకటే అనే ఒక 4 రోజుల ముందు ఆయన యూటర్న్ తీసుకున్నాడు. సో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాక వివేకానంద రెడ్డి ఇష్యూని తెలుగుదేశం కొద్దిగా పక్కన పెట్టేట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పెంచే కొద్దీ అది షర్మిలకు ఉపయోగపడే అవకాశం ఉంది. షర్మిలకు ఉపయోగపడడం అంటే జగన్కు ఉపయోగపడమే. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం క్యాంపు ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకనే దస్తగిరిని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఎందుకంటే దస్తగిరి తెలుగుదేశం క్యాంపులోనే ఉన్నాడు, పేరుకి ఎట్లా మాట్లాడినా. ఎందుకంటే ఆ జడ శ్రవణ్ కుమార్ తెలుగుదేశం వాళ్ళకు ఉపయోగపడే విధంగానే అన్ని పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా దస్తగిరిని ఉపయోగించుకొని వివేకానంద రెడ్డి హత్య కేసును షర్మిల సునీత ఉపయోగించుకోకుండా చూడడం అనేది తెలుగుదేశం చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది.